నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలిలో వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హామీ ఇండియా కూటమి తరపున తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెనాలిలో అభివృద్ధి కుంటుపడిందని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ది తెనాలి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వ్యాపారులు సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 2019లో వైసీపీకి ప్రజలు అఖండ మెజారిటీ ఇస్తే దానిని వారి స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుని ప్రజలకు అపారమైన నష్టం కలిగించారన్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే వారిని అడ్డుకునేవారు ఉండరని అటువంటి ఆలోచనలు వారి వద్ద ఉన్నాయన్నారు. తెనాలిలో తాను శాసనసభ్యులుగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్య ప్రముఖులు 2-3% మాత్రమే సమస్యలు తెలిపేవారన్నారు. తెనాలిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో తెనాలి ఎంతో వెనుకబడిపోయిందన్నారు. విగ్రహాల నిర్మాణం చేపడుతున్నారు కానీ దాని ఎదురుగా ఉన్న రోడ్లకు కనీసం గుంటలు కూడా పూడ్చడం లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెనాలి గుంటూరు విజయవాడ ప్రధాన రహదారులను 4 లైన్లుగా నిర్మాణం చేస్తానని, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వారంలోనే చెత్త పన్ను రద్దు చేస్తామని, ప్రజలపై ఎటువంటి పన్నుల భారం పడకుండా చూస్తానని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. వ్యాపారాల్లో వ్యాపార సంస్థల్లో వ్యాపారస్తులతో పాటు మేము ప్రతిరోజు కూర్చుంటే పొరపాటు. మీకు ఆ గౌరవం ఇవ్వాలి, మీకు ఆ స్థానం కల్పించాలి. మీ పని మీరు అద్భుతంగా నిచ్చే పరిస్థితి తీసుకొస్తే మీరే ఇంకా రెట్టింపుగా మీ వ్యాపారాలు చేసుకుంటే 10 మందికి మీరు ఉపాధి కల్పిస్తారు. 10 కుటుంబాలు దాని ద్వారా బతుకుతాయి. తెనాలి మనం అభివృద్ధి చేయాల్సిందే. నిజంగా చెప్తున్నాను, 5 సంవత్సరాల్లో మనం చాలా వెనకబడిపోయాం. గతంలో నేను ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు రాజాగారు కొంచెం కొనసాగించారు. రాజాగారి తర్వాత మాత్రం అసలు ఏమి ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కనీసం ఒక సిమెంట్ బస్తా వేసి విగ్రహాల నిర్మాణం చేస్తున్నారు కానీ ఎదుట ఉన్న ఆ రోడ్డు మాత్రం పట్టించుకోలేదు, ఆ గుంతలు పూడ్చలేదు. ఎంతమంది ప్రతిరోజు యాక్సిడెంట్లు గురవుతున్నారు మీ అందరికీ తెలుసు, నేను చెప్పవసరం లేదు. ఎందుకంటే చాలామంది ప్రముఖులు మన పట్టణంలో ఉన్న వాళ్ళకి చాలామందికి గాయాలైనాయి. కొంతమంది యువకులు పాపం చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. సో తెనాలి నుంచి విజయవాడకి వెళ్ళే మార్గం, అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకి వెళ్ళే మార్గం, ఇది నా ప్రాధాన్యత. ముందు దాన్ని 4 లేన్ల రహదారిగా మార్చి ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రతిరోజు ప్రయాణం చేసి వచ్చే సౌకర్యం కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఎందుకంటే అప్పుడే మీ వ్యాపారాలు ఇంకా మెరుగవుతాయి. లేకపోతే దాని ద్వారా ఉపయోగం ఎవరికి ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది. కానీ ఎక్కువగా వ్యాపార సంస్థలకి, వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ప్రతిరోజు మీరు విజయవాడకో గుంటూరుకో వెళ్ళాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ సౌకర్యం కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఆ డ్రైన్ సిస్టమ్ అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రజలు కోరుతున్నారు కాబట్టి సీసీ రోడ్లు వేసేసుకుంటూ పోయాం. కానీ సీసీ రోడ్లతో పాటు డ్రైన్ల నిర్మాణం ఖచ్చితంగా జరగాలి. అది ఒక ప్రాధాన్యత ఇచ్చుకొని దానికి ఒక పెద్ద పాలసీ లాగా తీసుకొచ్చి డెఫినెట్గా ఫోకస్ చేస్తాను తెనాల్లో. ఎందుకంటే అండర్గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ మనం తీసుకురాగలిగాం. డ్రింకింగ్ వాటర్ కోసం పైప్ లైన్లు వేసుకున్నాం. కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నేను అప్పుడు పూర్తిగా సర్వేలు చేయించి దాన్ని అంచనాలు వేయించి డిపిఆర్ కూడా చేయించి అన్నీ ఇచ్చినా కూడా అప్పటి నుంచి అది ముందుకు రాలేదు. కనీసం ఈ రక్షిత మంచినీటి పథకం ద్వారా మన ఆరోగ్యాలు బాగుండే విధంగా మనం కార్యక్రమం కృష్ణానది జలాలు మనం 162 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకుని అందరికీ మనం ఇంటింటికి పంచుతున్నాం. కానీ అది అన్ని వార్డులో కూడా రావడం లేదు ఇప్పటికి. సో దాన్ని మెరుగుపరిచే విధంగా నేను ముందు చర్యలు తీసుకుంటాను. దాంతోపాటు మీరు అన్నట్టు సైడ్ డ్రైన్స్, దోమల నిర్మూలన కోసం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు నేను గమనించింది, మొన్న కూడా నేను మార్కెట్ సెంటర్లో 19-20 వార్డులు మేము కలిసి తిరిగినప్పుడు చాలామంది ఆవేదనతో చెప్పింది ఏంటంటే కనీసం మాకు పబ్లిక్ టాయిలెట్స్ లేవు, డ్రింకింగ్ వాటర్కి ఫెసిలిటీ లేదు, ఎవరైనా ఇతర గ్రామాల నుంచి ఊర్ల నుంచి వస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే అంశం వాళ్ళు ప్రస్తావించారు. అది చాలా చాలా వాస్తవం అది. సో అవసరమైతే మున్సిపల్ నిధుల నుంచి ఎక్కడైనా మనం కొనుగోలు చేసి స్థలాన్ని, మున్సిపల్ స్థలాలు సరిపోతే కొనుగోలైనా చేసి అటువంటి చక్కటి పబ్లిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే బాధ్యత అవసరం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఉందని నేను నమ్ముతున్నాను. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చిన వారంలోనే చెత్త పన్ను అనేది రద్దు చేస్తాం.
అది మాత్రం జరిగే, అది ఎట్టి పరిస్థితిలో పోవాల్సిందే. అది కార్యక్రమంలో పెండేల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు అడప సంపతరాయుడు, క్లాత్ మర్చెంట్స్ ప్రెసిడెంట్ చుండూరి నాగమల్లికార్జునరావు, సెక్రటరీ దేశు యుగంధర్, ఉపాధ్యక్షులు దేవతా తులసి ఉమామేశ్వరరావు, సహాయ కార్యదర్శులు చుండూరు సత్యనారాయణ, పచ్చిపులుసు మోహన్ రావు, దర్శి అనంత్, శంఖ వాసు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొద్ది రోజులే, 10 రోజులు కూడా లేదు, 7 రోజులే మనం ఈ తిరగడానికి టైం ఉంది. 10వ తారీఖు వరకే, తర్వాత 13వ తారీఖు ఎన్నికలు. మనందరం కూడా మన మనసులో ఉన్నట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి మనం కృషి చేసి, ఉదయాన్నే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరం కూడా ఓటింగ్ పాల్గొనాలి. ఫస్ట్ పాయింట్. మనకేముందిలే, మన ఒకటే కదా అని అనుకోవద్దు. అందరూ లేడీస్ని కానీ మీరు కానీ మొత్తం ఓటింగ్ చేసి మరి అత్యధిక మెజార్టీతో మనోహర్ గారిని గెలిపించాలా. అయితే 2-3 రోజుల నుంచి చూస్తుంటే వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోతుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ చట్టం అని ఒకటి తీసుకొచ్చి ఆయన పేరుతో ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటుందంట, డూప్లికేట్ మన దగ్గర ఉంటుందంట. అంటే ఎందుకు చేస్తున్నాడు అని అంటే, నా మనసులో మాట, 13 లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ అప్పు తీర్చాలంటే మనందరినీ మీరు కట్టమంటే కట్టరు కదా, మీ ఒరిజినల్ ఉంటే ఇంత కట్టేసి మీ ఒరిజినల్ మీరు తీసుకోండి అని పాయింట్కి తీసుకొస్తాడని అనుకుంటున్నాను. ఈ దుర్మార్గ పరిపాలన ఎక్కువ బాధపడ్డది ఎవరంటే వయసులే. సామాన్యుడి పొట్టకొట్టి గుజరాతీలకు దారాదత్తం చేస్తున్న నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోకపోతే రానున్న రోజుల్లో అసలు ఎన్నికలే ఉండవని ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిల మధ్య భీకరపోరు జరుగుతుందని, ఎన్డీఏ కూటమి దేశ రాజ్యాంగాన్ని కూలరాసే కూటమి అయితే ఇండియా కూటమి త్యాగాల పునీతమైన కుటుంబంతో ఏర్పడిన కూటమి అని అన్నారు. ఏదో రకంగా ప్రజలను రెచ్చగొట్టి వాళ్లలో ఉన్మాదాన్ని ప్రేరేపించే ఎన్డీఏ అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసివేస్తామని అమిత్ షా మాట్లాడడం అంబేద్కర్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇవ్వటమేనని, నాడు బీజేపీ అధికారంలోకి రాకముందు ధరలు ఏ విధంగా ఉన్నాయి, నేడు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు గమనించాలని కోరారు. ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడం వలన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. మోడీ హటావో దేశ్ బచావో నినాదంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అజయ్ కుమార్ కోరారు. మోడీ గారు అవసరమైతే మత్తత్వం తీసుకురావటం, అయోధ్య టెంపుల్ కట్టాను, లేకపోతే జాన్వాపి టెంపుల్ కడతాను పట్టబోతున్నాను, లేకపోతే సర్దార్ గుజరాతీలకు పెట్టుకోవటం, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చాలా పెద్ద పెట్టానని. ఇవి కాకుండా అదేమంటే రైల్వేలో ఎప్పుడు ఉండేటువంటి అత్యంత ధనికులకు ఉపయోగపడేటువంటి కొత్తగా వందే భారత్, అందులో స్లీపింగ్ ఉండదు, ఎక్కువ రేట్లు పెడతాం, ఒక అరగంట ముందు పెట్టామంటాం. అది తీసుకొచ్చి మిగతా వాటిని కొత్త లైన్లు వేసేది లేదు, ఆ రకంగా నిర్లక్ష్యం చేయటం. ఇలాంటి కార్యక్రమాలు తప్పితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పెద్ద ఆనకట్ట నిర్మించారా, కొత్త ఏమన్నా పెద్ద హెల్త్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారా, అలాంటి వ్యవసాయదారుల యొక్క బడ్జెట్ ఆ ఇన్కమ్ డబల్ చేస్తామని ఏమైనా చేశారా, ప్రతి పౌరుని అకౌంట్లో 5 లక్షలు వేస్తామని ఏమైనా వేశారా? ఇవన్నీ లేకుండా ఎలక్షన్ వస్తేకి మసిబూసి మారేడుకాయ చేసేటువంటి మోడీ గారి నాయకత్వం కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంతా నియంత్రిత పాలన చేసి ప్రజాస్వామ్యాన్ని హరింపజేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వ్యతిరేకంగా ఈ ఇండియా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అందరూ సాక్రిఫైస్ చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మన గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కేటాయించడం జరిగింది. అందులో దానికి సిపిఐ వాళ్ళు జంగాల అజయ్ కుమార్ గారిని పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళని నియమించడం, అలొకేట్ చేయడం జరిగింది, సీట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు కొన్ని పరిణామాల వల్ల తెనాలి అసెంబ్లీకి కూడా ఇద్దరు నామినేషన్లు వేయటం, అది కూడా కొంత ఆర్ఓ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఆయన ఒక రకమైన ఫిక్స్డ్ భావంతో ఎలా రిజెక్ట్ చేయాలనే దాని మీద రాత్రి అంతా కన్సల్ట్ చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పెట్టాడు. కానీ మేము లేవనెత్తిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లకి సమాధానాలు ఇవ్వకుండా
మా యొక్క కాంగ్రెస్ పార్టీ బీ పారాన్ని తప్పుపట్టడం జరిగింది. అలా అయ్యి అందుకని ఆ రకంగా కూడా తెనాలిలో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానం కోల్పోయి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీకి సేవల గోపాల్, అది కూడా లిబరేషన్ పార్టీ వాళ్ళు కూడా మాకు ఇండియా కూటమిలో ఒక సభ్య పార్టీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మా ఏఐసిసి పిసిసి నుంచి కూడా అక్కడ తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఇక్కడ కూడా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ యొక్క ఇండియా కూటమి సభ్యులకి మద్దతిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు ఆడ పార్లమెంటుకి సిపిఐ కంకి కొడవల మీద, అలాగే ఈ యొక్క లిబరేషన్ పార్టీ గుర్తు 3 నక్షత్రాల జెండాకి ఓటు వేసిందిగా కోరుకుంటూ కార్యక్రమంలో పొన్నూరు శశి, చెరుకుమల్లి సింగారావు, దారా రామకృష్ణ, సిపిఐఎంఎల్ నాయకులు చావలి గోపాల్, సిపిఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఒక్క విషయం ప్రజలు ఆలోచించాలి. బీజేపీ అధికారంలోకి రాకముందు రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎంత ఉన్నాయి? ఆనాడు పెట్రోల్ ఎంత ఉంది, ఈనాడు ఎంత ఉంది? డీజిల్ ఆనాడు ఎంత ఉంది, ఈనాడు ఎంత ఉంది? గ్యాస్ బండ అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇన్ని రెట్లు పెంచి సామాన్యం నోర్లు కొట్టి గుజరాత్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తున్నటువంటి మోడీ కనుక ఈసారి ఓడిపోకపోతే రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండవు. నియంతృత్వం రాజ్యం వెళ్తుంది. మోడీ ఈజ్ హిట్లర్, హిట్లర్ ఈజ్ మోడీ. అందువల్ల మోడీ ఓడిపోవాలి, ఎన్డీఏ ఓడిపోవాలి, ఇండియా కూటమి అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా ఇండియా కూటమిగా తెలియజేస్తూ, నాకు ఒక అపూర్వమైన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి అవకాశాన్ని ఇచ్చింది. మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, లిబరేషన్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. సిపిఎం వాళ్ళు కూడా కష్టపడుతూ ఉన్నారు. పార్లమెంటుకి నా పేరు జంగాల అజయ్ కుమార్, గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శిని. నా గుర్తు కంకి కొడవలి. అలాగే మంగళగిరిలో జొన్నా శివశంకరు, ఆయన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం. అలాగే ఇక్కడ అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకి గురైనందువల్ల అది ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి లిబరేషన్ వారికి కేటాయించారు. వారి గుర్తు 3 నక్షత్రాలు. వాళ్ళు కూడా చిన్న పార్టీ ఏం కాదు, పెద్ద పార్టీ. బీహార్లో లెఫ్ట్లో అందరికంటే ఎక్కువ సీట్ల అసెంబ్లీ వారికే ఉన్నాయి కాబట్టి బలమైన పార్టీ వాళ్ళది కూడా. ఈ కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవచ్చు. భారతదేశ వ్యాప్తంగా 2 కూటముల మధ్య భీకరమైనటువంటి సంగ్రామం జరగబోతూ ఉంది రేపు మే 13వ తారీఖున. దానికి 9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద రాజకీయాలతో దేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి కుట్రలు పన్నుతూ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ భారతదేశ వ్యాప్తంగా లౌకికవాదాన్ని దెబ్బతీసే పరిస్థితుల్లో మరి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా, మిగతా ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకమై ఈ బీజేపీని మరి దేశం నుంచి బహిష్కరించందే ఈ దేశానికి మరి మంచి రోజులు రావనే ఉద్దేశంతో ఇండియా కూటమిగా ఏర్పడటం జరిగింది. రాబోయే కాలంలో ఈ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు మరి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని, దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమి తరఫున ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా కామ్రేడ్ అజయ్ కుమార్ గారు సిపిఐ క్యాండిడేట్గా మరి ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఆయనకి మరి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐఎంఎల్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీలు, మిగతా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో మరి జంగాల అజయ్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా, అదే సందర్భంలో తెనాలిలో మరి కొన్ని అనివార్య కారణాల వల్ల సిపిఎంఎల్ లిబరేషన్ మరి ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేయటం, దానికి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎంలు అలాగే మిగతా పార్టీలన్నీ కూడా మద్దతు ప్రకటించడం మేము దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పరిధిలో వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలపాడు, కారుమూరిపాలెం, చినగాదిలవారు, బాబు జగజ్జీవనరావు కాలనీ, చినపర్మి గ్రామాలలో నక్క ఆనంద్ బాబు పర్యటించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అడుగడుగున జనం నీరాజనాలు, మహిళామణులు హారతులతో నక్క ఆనంద్ బాబుకు స్వాగతం పలికారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసలు కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. విదేశీ విద్యా పథకం తీసేశాడు, విద్యోన్నతి స్కీమ్ తీసేశాడు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అన్ని 27 పథకాలు రద్దు చేశాడు. ద్రోహం చేసింది మొట్టమొదటి దళితులకి. మీ గ్రామం విషయానికి వద్దాం. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ గ్రామం 5 ఏళ్ల క్రితం ఈ రోడ్లు ముందు ఈ పల్లె ఏ విధంగా ఉంది? ఇది ఇవన్నీ ఈ రోడ్లు నిర్మాణం చేసింది నేనా కాదా మీరు చెప్పండి. మొన్న ఎవడో వలసపక్షి వచ్చాడంట, నేనే చేశానని తెలుసు కాబట్టే, నా మీద గెలిచిన ఆయన ఏమీ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి పారిపోయాడు, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి. ముందుగానే 6 నెలల ముందే పంపించేశాడు, వాడు ఓడిపోతావు పొమ్మని. పోనీ తెచ్చినోడు ఎవడు ఇంకో చోట 10 ఏళ్ళ ఇన్ఛార్జిగా ఉండి అక్కడ పనికిరాడని వాడు ధరివేస్తే ఏడో తీసుకొచ్చి పెడితే ఈ గ్రామానికి వచ్చి ఏం చేశాడు ఆనందబాబు? ఏం చేశాడు ఆనందబాబు? చేసిన అభివృద్ధి పల్లెలోనే కాదు, ఊళ్ళో రోడ్లు కూడా ఆనందబాబు వేసినాయి తెలుసమ్మా. మొత్తం ఈ రోడ్లన్నీ ఆనందబాబు నిర్మాణం చేసినాయి. గెలిచినా ఓడినా మీ మనిషిగా మీతోటే ఉన్నా నేను. నా మీద గెలిచిన ఆయన పారిపోయాడు. వచ్చిన వలస పక్షి మే 13వ తారీఖు ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఎగిరిపోద్ది పక్షి. మీ అభివృద్ధి కోసం పనిచేస్తాను. మీరు దయచేసి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ మీ ఊళ్ళో నా ఓట్లు వచ్చే ఓట్లు ఎంత తక్కువ ఆలోచించుకోండి. మీరన్నా విజ్ఞప్తి ఆలోచించండి. మీకోసం నేను పనిచేస్తాను. నాకు ఓట్లేయండి ఈసారి. ఖచ్చితంగా మర్చిపోవద్దు. సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, ఇంకో గుర్తు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి ఎంపీగా కృష్ణప్రసాద్ గారిని 2 సైకిల్ గుర్తు మీద గెలిపించండి. అవసరాలు ఉన్నా మీకు అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. గుర్తుపెట్టుకోండి. మీరు గతంలో ఊళ్ళో వాళ్ళు మాట్లాడి మన ఓట్లు వేయరా, ఎంత మంచి పని చేసామంటే మీరు ఓట్లు వేయరా. ఈసారి అర్థం చేసుకోండి. ఈసారి ఓట్లేసి దీవించండి. మీకు 100% అండగా నేను నిలబడతా ఏ అవసరం వచ్చినా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు చిన్న విరామం.